బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వారణాసిలో వరుసగా మూడోసారి నామినేషన్ వేసిన ప్రధాని మోదీతో పాటు పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్కు ఎదుట ప్రమాణం చేసి పత్రాలను అందజేసిన మోదీ. ఆంధ్రప్రదేశ్ పోలింగ్ సరళి చూస్తే 5 ఏళ్ల పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అర్థమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి. తెలుగుదేశం పార్టీ నేతల్లో నిస్పృహ కనిపిస్తుందన్న సజ్జల, టీడీపీ తట్టుకోలేక కొన్ని చోట్ల రెచ్చిపోయి దాడులు చేసిందని ఆరోపణ. ఓటమి అర్థమయ్యే బేలాగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ఎద్దేవా. తమపై అనవసర నిందలు వేస్తున్నారని, అధికారుల బదిలీపై బురద చల్లుతున్నారని ఆరోపణ. సజ్జల మాటలు వింటూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ధ్వజం. ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఎన్నికలు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగిన వైనం ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 78.36% నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటన. ప్రధాని మోదీ వరుసగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ఎదుట ప్రమాణం చేసి పత్రాలను అందజేశారు. మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో మంగళవారం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పుష్య నక్షత్రం, గంగా సప్తమి కలిసి వచ్చిన సుముహూర్తాన ప్రధాని మోదీ వారణాసి నుంచి వరుసగా మూడోసారి నామినేషన్ వేశారు. పండితులు నిర్ణయించిన ముహూర్త సమయం ఉదయం 11:40. జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కాన్వాయ్లో వచ్చిన మోదీ కారు దిగి నడుచుకుంటూ ఒక్కరి లోపలికి వెళ్లారు. అప్పటికే ఆ కార్యాలయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. మోడీ పేరును 4 కులాలకు చెందిన సామాన్యులు ప్రతిపాదించారు. వారిలో 2 ఓబీసీలు, 1 దళితుడు ఉన్నారు. ప్రతిపాదకుల్లో మరొకరైన ప్రముఖ జ్యోతిష్యుడు, అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తాన్ని నిర్ణయించిన పండిత్ గణేశ్వర్ శాస్త్రి ఈ పత్రాలపై తొలి సంతకం చేశారు. తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాలన్నీ నిజమేనంటూ మోదీ రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రమాణ పత్రాన్ని చదివి వినిపించారు. ఆపై ఆ పత్రాలను రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సరళి చూస్తే 5 ఏళ్ల పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అర్థమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల కోసం సీఎం జగన్ పాటుపడ్డారని, వాళ్లే ఆశీస్సులిచ్చారని చెప్పారు. ప్రజల కోసం జగన్ నిలబడితే ఆయన కోసం ప్రజలు నిలబడ్డారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సరళిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరింత బలంగా మద్దతిచ్చారని అనిపిస్తుందని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ సానుకూలత ఇవాళ కనిపించిందని అన్నారు. చంద్రబాబు అంచనాలు ఏమైనా ఉండవచ్చని తెలిపారు. ఓటింగ్ లో ఎక్కువగా పాల్గొన్నది మహిళలు, వృద్ధులు, పేద వర్గాల వారని, ఈ వర్గాలు ఎవరితో ఉన్నారో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగిందని ఫిర్యాదు చేశామని, రీపోలింగ్ అడిగామని చెప్పారు. పోలీసుల వైఖరి కొన్ని చోట్ల అన్యాయంగా ఉందని తెలిపారు. రిటైర్ అయిన అధికారి నుంచి కొందరు పోలీసు అధికారులకి ఫోన్లు వెళ్లాయని ఫిర్యాదు చేశామని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల్లో నిస్పృహ కనిపిస్తుందని చెప్పారు. టీడీపీ తట్టుకోలేక కొన్ని చోట్ల రెచ్చిపై దాడులు చేసిందని అన్నారు. టీడీపీ ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనం పాటించామని, ప్రశాంతంగా ఎన్నికలు జరగటమే తమ ఉద్దేశమని చెప్పారు. తాము సంయమనంతో ఉండటంతో ప్రజలకు ఇబ్బంది కలగలేదని అన్నారు. ఎక్కువ లోతుకు పోవాల్సిన అవసరం లేదు. ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు. కానీ ఒకటైతే అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది. ఈసారి స్పష్టంగా ఒక నిర్ణయానికి ముందే వచ్చినట్టుగా ఎలాంటి విశ్లేషకులు ఎన్నైనా చెప్పచ్చు, లేదా పోలింగ్ దీనికి సంబంధించి అంచనాలు కట్టే వాళ్ళు ఏమైనా చెప్పచ్చు. కానీ అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది. ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎంత పటిష్టంగా ఉంది, మన రాష్ట్రంలో కూడా రాజకీయ చైతన్యం కానీ, లేదా ఎన్నికల్లో ఓటు ద్వారా తమ నిర్ణయం ఖచ్చితంగా స్వేచ్ఛగా చెప్పే ప్రయత్నం అన్ని వర్గాల వాళ్ళు చేయడం, అన్ని వయసుల వాళ్ళు చేయడం, యువతతో దగ్గర మొదలుపెట్టే కొత్తగా ఫస్ట్ టైం ఓటర్స్ దగ్గర నుంచి పండు ముదుసలు నడవలేని వారైనా సరే వాళ్ళకి ఎవరు కావాలో ఏం కావాలో వచ్చారు, అక్కడ స్వేచ్ఛగా వేసి వెళ్ళారు. అది బాగా అందరం ఆనందించదగ్గ విషయం, స్వాగతించదగ్గ విషయం. పోతే ప్రజల కోసం నిలబడిన వాళ్ళ కోసం ఎలా ప్రజలు కూడా నిలబడతారనేది ఒక పక్క కనపడుతుంటే, మరో పక్క దారుణమైన విషయం ఏమంటే ఇప్పటికే ప్రచారం దగ్గర నుంచే నిస్పృహలో కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ
పోలింగ్ రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్, ఆ నిస్పృహ, ఆ నైరాశ్యం ఎంత పరాకాష్ఠకు పోయినాయో, ఏ రకంగా తట్టుకోలేక రెచ్చిపోయాయో టీడీపీ కార్యకర్తలు అనబడే గూండాలు కానీ, లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు వల్లనో దాని వల్ల పోలీస్ అధికారులు కానీ, లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరిట ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఓటమి అర్థమయ్యే బేలాగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా అన్నారు. తమపై అనవసర నిందలు వేస్తున్నారని, అధికారుల బదిలీపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. సజ్జల మాటలు వింటూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. పేదలకు సీఎం జగన్ చేసిన సంక్షేమం ఇవాళ ఓటు రూపంలో పోటెత్తిందని, సానుకూల ఓటుతో ప్రజలు పోలింగ్ కేంద్రాలకు ఉప్పెనలా ముంచెత్తారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా స్పందించారు. తమపై అనవసర నిందలు వేస్తున్నారని, అధికారుల బదిలీలపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. రేపు కౌంటింగ్ ఏజెంట్లను నిలబెట్టుకోవటానికి నానా అగచాట్లు పడుతున్నా ఇంకా బడాయి కబుర్లు చెబుతున్నారని, నంగనాచిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సజ్జల జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మీ ఖేల్కతం, మీ దుకాణం బంద్, బేలగా మాట్లాడటం మానేయండి, ఈ పిచ్చి మాటలు మానేయండి, ఇంకా ప్రజల్ని నమ్మించాలని సజ్జల ప్రయత్నిస్తున్నారు. సజ్జల మాటలు వింటూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని దుయ్యపట్టారు. పోలింగు ఇంకా 3500 బూతుల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కసిగా, పట్టుదలగా, అంకిత భావంతో దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలోని ప్రతి ఓటర్ మహాశయులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఇంకా పోలింగ్ కేంద్రాల్లో నిలబడి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డికి కళ్ళు బయలు గమ్ముతూ ఉన్నాయి. ఓటమి స్పష్టంగా సజ్జల ముఖంలో కనపడతా ఉంది. తాడేపల్లి ప్యాలెస్ మాటలో సజ్జల మాటల్లో డొల్లతనం బట్టబయలవుతూ ఉంది. ఈరోజు చాలా బేలగా ఎలక్షన్ కమిషన్ మీద నిందలేస్తున్నాడు. అధికారులు బదిలీల మీద బురజల్లుతూ ఉన్నాడు. నంగనాసిలాగా ఇంకా రేపు కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకోవటానికి ఇంకా బడాయి కబుర్లు చెప్తున్నాడు. సజ్జల, జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మీ ఖేల్కతం, మీ దుకాణం బంద్, ఈ బేల మాటలు మానేయండి, ఈ పిచ్చి మాటలు మానేయండి, ఇంకా ప్రజలను నమ్మించాలని ఇవాళ సజ్జల మాటలు వింటూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇంకా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు, అసత్యాలు మాట్లాడుతూ ఉన్నాడు. మీ దుర్మార్గాలు పొద్దున చిత్తూరు జిల్లా బోరగమంద గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పోలింగ్ ఏజెంట్లు ఎత్తుకెళ్ళిపోయారు. మీరు చేసిన పాపాలకి, మీరు చేసిన దుర్మార్గాలకి మీ మాట విన్నందుకు అక్కడ ఎస్ఐ సస్పెండ్ అవుతున్నాడు. చెదురుముదురు హింసాత్మక ఘటనల మినహా ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అన్ని చోట్ల పోలింగ్ ముగింపు సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 78.36% నమోదైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.19% నమోదైంది. ఈ మేరకు అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన డేటాను అధికారిక యాప్ లో ఎన్నికల సంఘం అప్డేట్ చేసింది.
అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నామని పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కంటే 4 నుండి 5% వరకు ఓటింగ్ పెరిగిందని, పెరిగిన ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అని ఆయన వివరించారు. మంగళవారం పశ్చిమ బీజేపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉండటం వల్లనే ఓటింగ్ % పెరిగిందని తెలిపారు. పెరిగిన ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అని, పశ్చిమలో ప్రజలు చైతన్యవంతం చేసేందుకు చేసిన ప్రయత్నం సఫలమైందని, ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. కమలం గుర్తుకు, సైకిల్ గుర్తుకు ఓటు వేశారని భావిస్తున్నానని అన్నారు. 4వ తేదీ ఫలితాల అనంతరం పశ్చిమ ప్రజలు అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా కృషి చేస్తానని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఇది వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు ఇస్తున్న తీర్పు అని తెలిపారు. పశ్చిమలో కమలం విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొనిజేటి రమేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయమని, కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధిని చూస్తారని తెలిపారు. నిజంగా అయితే పశ్చిమ నియోజకవర్గంలో నేను 75% అవుతాను అనుకున్నా. ఒక 6-7% తక్కువ వచ్చింది. ఆ విషయం మేబీ ఎండమూలాలు కానీ ఇంకోటి కానీ కొంతమంది దుష్ట శక్తులు కొంతమందిని ఆపారేమో నా డౌట్. లేకపోతే 75 రావాల్సింది. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎట్లాగైతే బాగా పెరిగిందో పశ్చిమ నియోజకవర్గం కూడా పెరిగింది. 4-5% పెరిగింది, కానీ ఇంకా పెరిగి ఉండవలసిందని అనుకున్నాను. అది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సరళి మీద మీ అభిప్రాయం ఎట్లా ఉండబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఇండికేషన్ క్లియర్గా ఉంది. 130, 160, 130 నుంచి 160 దాకా కూటమి వస్తుంది. 160 వస్తే అపోజిషన్ స్టాటస్ కూడా ఉండదు. అదే అందరూ కోరుకుంటున్నారు ప్రజలు చాలా మంది. సార్ సజ్జల గారు విజయసాయి రెడ్డి గారు ప్రజలు మాకే ఓటేశారు, జగన్ ఇచ్చిన పథకాలు సంక్షేమాలకే ఓటేశారని చెప్పంటున్నారు. సార్ డెఫినెట్గా ప్రజలు వాళ్ళకి ఓటు వేయలేదని ఎవరు అంటున్నారు? శాతం ఎంత వేసారు ఇంపార్టెంట్. అక్కడ సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న వాళ్ళకి 30% ఓట్లు పడితే మొదటి 20% వాళ్ళని నచ్చి చేసి వాళ్ళ గురించి ఆలోచించేసే వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా డైరెక్ట్గా కొంతమంది వాళ్ళు ఎవరెవరినైతే మోసపూరితంగా డబ్బులు ఇస్తూ ఇంతకాలం మేనేజ్ చేశారో వాళ్ళకి వచ్చే 30-30% డెఫినెట్గా వాళ్ళు ఉంటారు. ప్రజలు లేకుండా ఉండరు, వేసే ఉంటారు. మిగిలిన 55% పోలింగ్ కూర్చుంటారు. పశ్చిమ నియోజకవర్గానికి ఎనాలిసిస్ ఎలా ఉంది? ఓటింగ్ 68-69% అంటున్నారు. 66.8 మన పోస్టల్ బ్యాలెట్ ఉంది కదా. ఎన్నికల్లో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి బూత్లో కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో మరి కమలం గుర్తుపై పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారు విజయం అతిపెద్ద మెజార్టీతో మరి విజయం వరిస్తుంది. దానికి జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకులు, కార్యకర్తలు, ఆ రకంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు పూర్తిగా సహకరించారు. బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా, నాయకులందరూ కూడా సహకరించారు. అలాగే ప్రత్యేకించి నిన్న ఏ బూత్కి వెళ్ళి మేము చూసినా కూడా ఓటర్స్లో మార్పు కావాలని చెప్పినటువంటి ఆలోచన మాకు కనబడింది. ఈ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అన్ని వర్గాలు, అన్ని తరగతుల వారిని, చదువుకున్నటువంటి పిల్లల నుంచి వ్యవసాయం చేసేటువంటి రైతుల వరకు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ జీవితాలు నాశనం చేసి కేవలం ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పరిపాలన సాగించి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి సర్వనాశనం చేసినటువంటి జగన్ ప్రభుత్వానికి సమరగీతం పాడాలని చెప్పినటువంటి సంకేతంతో నిన్న ప్రజలందరూ కూడా కూటమిని బలపరిచారు, కూటమికి ఓటేశారు. గ్లాసు ఉన్న చోట గ్లాసు, సైకిల్ ఉన్న చోట సైకిల్, అలాగే కమలం ఉన్న చోట కమలానికి ఓట్లేసి మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చివేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరలా ప్రభుత్వం తీసుకురావాలి రాష్ట్రానికి. రాష్ట్ర ప్రభుత్వంపై తిరగబడ్డ ప్రజాగళం నిన్న మహిళా సోదరిమణులందరూ కూడా మండు టెండలో వచ్చి ఓటేసిన పద్ధతి చూస్తే వారు ఎండకైనా అలా నుంచొని గంటలు, 2 గంటలు, 3 గంటలు నుంచొని ఓటేశారంటే ఈ పరిపాలన తరిమి కొట్టడం కోసం వారు వచ్చి ఓటేసడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 5% ఓటు పెరిగింది. ఇక్కడ కూడా
దరిదాపులుగా 3-3.5% ఓటు పెరిగింది. ఖచ్చితంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వారి కోరిక నెరవేరబోతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తరిమి కొట్టడంలో, అధోపాతాళానికి తొక్కడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారికి, జనసేన కార్యకర్తలందరికీ కూడా మీ ద్వారా నిన్న చేసిన మీ కష్టం ఊరికే పోదు. మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ నియోజకవర్గ ప్రజలకు ఏమి కావాలో అవన్నీ కూడా మన ఎమ్మెల్యే ద్వారా అన్ని చేసుకుందామని కూడా నేను మనవి చేస్తాను. మొన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గురించి పేరు నాని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ గెలిచే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన వీడియోతో తెలియపరిచే దానిపైన ముందు ఆయన గెలుస్తాడో చూసుకోమని మా గెలిపేందుకు. ఆయన గెలవకే మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 2ంటికి ఇంటికి వెళ్ళిపోయాడు బూతుల్లోంచి. తర్వాత మళ్ళీ ఎప్పుడో 7-8 వచ్చి ఎంత శాతం పోలైందని చెప్పి అడుగుతున్నాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 26 ఎలక్షన్లు జరిగితే నిన్న 2024 ఎలక్షన్కి చాలా ప్రత్యేకత ఉంది. ఇది ఈ ఎన్నికలు ఒక అహంకారానికి, ఒక అభివృద్ధికి జరిగినటువంటి ఎన్నికలుగా ప్రజలందరూ నిర్ణయానికి వచ్చేసి ఏకపక్షంగా వారు వన్ సైడ్ అయిపోయింది. కాబట్టి రేపు 4వ తారీఖున ప్రజలందరూ కూడా కూటమికి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా 2 కళ్ళుగా సమపాళ్లుగా అభివృద్ధి చేసే నాయకుడు అని చెప్పి వాళ్ళు ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకొని, నిన్న జరిగిన ఓటింగ్ శాతాన్ని బట్టి, నిన్న జరిగినటువంటి సరళిని బట్టి ప్రజలందరికీ అర్థమైపోయింది. వాళ్ళ సినిమా అయిపోయింది. రేపటి నుంచి రాబోయే రోజుల్లో అన్ని రంగాలలో కూడా అభివృద్ధి ప్రజలు కోరుకుంటూ అభివృద్ధిని చూస్తారు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి 125 సీట్లు పైసీలకు గెలుస్తుందని చెప్పి డంకాపదంగా. ప్రజాస్వామ్యం ఒక పక్కన, ధనస్వామ్యం మరొక పక్కన ఎన్నికల్లో పోటీ పడిందని, పశ్చిమ నగరంలో ధనబలంతో కేంద్రంలోని అధికార పార్టీ, రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రజల్ని ప్రలోభాలకి గురి చేశారని, ఇది ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అని పశ్చిమ ఇండియా కూటమి సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. గెలిచినా గెలవకపోయినా ప్రజా సమస్యల పట్ల తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 2 పార్టీల ప్రజల్ని ధనబలంతో ప్రలోభ పెట్టారని, దీన్ని అడ్డుకోవడంలో ఎలక్షన్ కమిషన్ ఘోరంగా విఫలమైందని ఇండియా కూటమి అభ్యర్థి జి కోటేశ్వరరావు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పశ్చిమలో ప్రజలు పనిచేసే వారికి ఓటు వేశారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు ఓట్లు వేసిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి ధన్యవాదాలు తెలిపారు. గెలిచినా గెలవకపోయినా ప్రజా సమస్యల పట్ల తమ పోరాటం ఆగదని తెలిపారు. ఫలితాల అనంతరం ప్రజా తీర్పును శిరస వహిస్తామని అన్నారు. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ యొక్క వైఫల్యం వలన ప్రజాస్వామ్యానికి మరింత తూట్లు పడ్డాయి. ప్రజాస్వామ్యం ఒక ప్రక్కన, ధనస్వామ్యం ఒక ప్రక్కన నిన్న రాజ్యమేలింది. ప్రజలు తమ యొక్క ఓటుని వినియోగించుకోవడంలో ధన ప్రవాహం ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో గత నెల ఈ విజయవాడ నగరానికి తాను ఎవరో కూడా తెలియనటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ప్రధానంగా మేము కరపత్రాలు పంపిణీ చేసుకోవడానికి మట్టుకి ఎన్నికల కమిషన్ కానీ, పోలీసు వారు కానీ అనేక ఆంక్షలు విధించారు. మేము పర్మిషన్స్ పెడితే పర్మిషన్స్ సకాలంలో ఇవ్వరు. రూట్ పర్మిషన్స్ కూడా ఆటంకపరిచినటువంటి పరిస్థితి పోలీసు వారి నుంచి కూడా, ఎలక్షన్ కమిషన్స్ నుంచి కూడా చూసాం. కానీ యథేచ్ఛగా రోడ్ల మీద కరపత్రాలు పంచినట్టు కంటే ఘోరంగా డబ్బు పంపిణీ జరుగుతూ ఉన్నా చోద్యం చూస్తూ ఉన్నారు అధికార యంత్రాంగం అంతా కూడా. అందువలన రాబోయేటటువంటి కాలంలో ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద పనిచేసేటటువంటి వారికి ఆ ప్రభావం పడేటటువంటి పరిస్థితి కూడా ఉండకపోదు. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా ఓట్ల కొనుగోలు చేయటంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అటు కేంద్ర అధికార పార్టీ కానీ, రాష్ట్ర అధికార పార్టీ కానీ పోటీపడి బీజేపీ వారు 2000, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు 1500 రూపాయలు దగ్గర
పంపిణీ చేశారు. ఒక్కో దగ్గర 2,000 రూపాయలు ఓటుకి ఇవ్వటం అంటే ఈ రోజున ఒక నియోజకవర్గంలో కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు చేసేటటువంటి విధానాన్ని జిల్లాలోని విజయవాడ పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూమ్ లోకి తరలించారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా ప్రజలు సహకరించారని తెలిపారు. జూన్ 4న కౌంటింగ్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. నోవా నిమ్రా కాలేజీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ ఢిల్లీరావు మంగళవారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. 27 స్ట్రాంగ్ రూమ్లు 4 బిల్డింగ్లలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేయడం జరిగిందని తెలిపారు. వెంటిలేటర్లు, విండోలు అన్ని సీల్ చేసినట్లు తెలిపారు. 2 లాకులు ఉంటాయని, ఒక లాకు కలెక్టర్ ప్రతినిధి వద్ద, ఒక లాకు ఆర్వో వద్ద ఉంటుందని తెలిపారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సు, స్టేట్ పోలీసు ఫోర్సు కంట్రోల్ భద్రతతో ఉంటుందని చెప్పారు. ప్రతిరోజు 2 ఎంఆర్ఓలు, రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తారని అన్నారు. అన్ని రకాల ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. పోలింగ్ 80.11% వరకు జరిగిందని అంచనా వేశామని అన్నారు. జగ్గేపేటలో 90% దగ్గరలో పోలింగ్ జరిగినట్లు తెలిసిందే. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా ప్రజలు సహకరించారని అన్నారు. జూన్ 4న కౌంటింగ్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర చూపుడి దగ్గర ఉన్న పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్ మన PC12 విజయవాడ దగ్గర ఉన్నాం. నోవా క్యాంపస్ అండ్ నిమ్రా క్యాంపస్, ఈ 2 క్యాంపస్లు కలిపి మొత్తం 7 సెగ్మెంట్స్కి సంబంధించిన 7 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్స్, మొత్తం 27 స్ట్రాంగ్ రూమ్స్ అండ్ 4 బిల్డింగ్స్, 2 క్యాంపస్ల కింద అనేటువంటి ఉంది. అంతా కూడా పేరుకి 3 క్యాంపస్లు, కానీ అంతా కూడా ఒకే 1 కిలోమీటర్ రేడియస్లోనే అనేటువంటిది. ఇప్పటికే 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంస్, వీవీప్యాట్స్ సీలింగ్ ప్రక్రియ పూర్తయింది. విజయవాడకి సంబంధించిన సెంట్రల్, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, మైలవరం ఈ 4 కూడా సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సంవత్సరంలో మరియు క్యాండిడేట్ సంవత్సరంలో కంప్లీట్ చేసుకున్నాం. మిగిలిన 3 అంటే వాటి యొక్క రిసెప్షన్ తిరువూరులోన, జగ్గంపేటలోన, నందిగామలో జరిగింది. కాబట్టి ఆ రిసెప్షన్ అయిపోయాక ఆ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు క్లోజ్డ్ వ్యాన్లో విత్ సెక్యూరిటీతో ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. ఒక 1 అవర్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ప్రాపర్గా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్లో వాటిని ప్లేస్ చేసి బై 1:30 ఆ టైంలో అనేటువంటి మిగిలిన 3 కూడా అనేటువంటి సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సంవత్సరంలో అనేటువంటి చేయడం జరుగుతుంది. ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీలో పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఈవీఎంలు మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, నిమ్రా కాలేజీ స్ట్రాంగ్ రూమ్లకు అధికారులు తరలించారు. ఇబ్రహీంపట్నం నోవా కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను అభ్యర్థులకి చూపించిన అనంతరం అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు మీనా, సబర్వాల్ సీల్ చేశారు. Good afternoon, ma'am. Ma'am, will straight away go for sealing. Political party. ఆరోగ్యంతో సహా నెక్స్ట్ మంత్ కాల్
వాళ్ళు చెప్తారు అదే వాళ్ళు పట్టుకుంటారు మాకు వేస్తాం మనం ఎలా పడితే అలా వేస్తారు పాడైపోతుంది కదా ఒకటి నిమిషం వాళ్ళే కాల్చి పెడతారు మనం వేస్తాం కావాలి కొంచెం మీ మొబైల్ అనుకుంటున్నా అయ్యా నువ్వు ఒక నిమిషం ఆగండి ఓకే దాని మీద ఏం సపరేట్గా చేస్తారు ఫుల్లో చేసుకో కార్తీక్ అన్నా కార్తీక్ ఓకే ఓకే ముందు పంచేద్దాం ముందు ఫోటో తీసుకుని తర్వాత సీలింగ్ వేసుకోండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మే 13న పోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బంది మరుసటి రోజు మే 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. సంబంధిత లీవ్ శాంక్షనింగ్ అథారిటీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ప్రత్యేక క్యాజువల్ లీవ్ అన్ డ్యూటీగా పరిగణించాలని ఏపీ ఎన్జీఓ, ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. When the final percentage of poll, we will give only after tallying the figures given by the political parties in their 17C. ఆ టాలీ చేసిన తర్వాత మేము అందరికీ ఫైనల్ ఫిగర్ చేస్తాము. బట్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ దిస్ టైమ్ పోలింగ్ పర్సంటేజ్ హ్యాస్ ఇంక్రీస్డ్. A large number of people from those native people coming outside the state, young people, even old people also, they have come and voted in a large manner. So this is my point. ఎన్నికల వేళ ఏపీలో బెట్టింగ్లు మొదలయ్యాయి. ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ బాబులు ఫోకస్ పెట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేతలు, ప్రజాదరణ భారీగా ఉన్న నాయకులు బరిలో ఉన్న చోటే పందాలు కూడా భారీగానే సాగుతూ ఉన్నాయి. ఈ విజయంలో టాప్ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి, ధర్మవరం ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాతి స్థానాల్లో నెల్లూరు రూరల్, చీరాల, దర్శి, గుంటూరు పశ్చిమం, విజయవాడ సెంట్రల్, రాజానగరం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తూర్పు, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురజాల, ఆళ్లగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ అభ్యర్థుల గెలుపోటములపై లక్షల్లో బెట్టింగులు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగియడంతో ఓటర్లు తిరిగి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఓట్లు వేసేందుకు 2 రోజుల క్రితమే బయలుదేరిన ఏపీ ప్రజలు హైదరాబాద్ నగరాన్ని దాదాపు ఖాళీ చేశారు. పోలింగ్ ముగిసిపోవడంతో తమ గ్రామాల నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం మధ్యాహ్నం నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బస్సులు, కార్లు, 2 వీలర్లపై ఏపీ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉండటంతో పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వారణాసిలో వరుసగా మూడోసారి నామినేషన్ వేసిన ప్రధాని మోదీ. మోదీతో పాటు పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్కు ఎదుట ప్రమాణం చేసి పత్రాలను అందజేసిన మోదీ. ఆంధ్రప్రదేశ్ పోలింగ్ సరళి చూస్తే 5 ఏళ్ల పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అర్థమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి. తెలుగుదేశం పార్టీ నేతల్లో నిస్పృహ కనిపిస్తుందన్న సజ్జల, టీడీపీ తట్టుకోలేక కొన్ని చోట్ల రెచ్చిపోయి దాడులు చేసిందని ఆరోపణ. ఓటమి అర్థమయ్యే బేలాగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ఎద్దేవా. తమపై అనవసర నిందలు వేస్తున్నారని, అధికారుల బదిలీపై బురద చల్లుతున్నారని ఆరోపణ. సజ్జల మాటలు వింటూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ధ్వజం. ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఎన్నికలు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగిన వైనం ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 78.36% నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.